अभी आप देख रहे हैं तेलंगाना समाचार। నేడు మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ సేవలను కొనియాడుతూ నేతలు మాట్లాడారు. కాంగ్రెస్ డిసిసి కార్యాలయంలో మన అమరుడైన చాచా నెహ్రూ ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త, అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి 2 పర్యాలుగా చేసి దేశ అభివృద్ధికి కృషి చేసి అందరికీ మన్నలు పొందే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందర ఉన్నాడు. దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నెహ్రూ ద్వారా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఈరోజు జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు. దానికి గాను ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానికి ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం 10% కూడా అక్షరాస్యత లేనటువంటి పరిస్థితులలో, అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్ లేనటువంటి పరిస్థితులలో మరి ఆ దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ వారంతా కూడా ఈరోజు దేశానికి రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధులు మేము పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏదైతే ఈ దేశ సర్వముఖాభివృద్ధి కోసం కృషి చేశారో వారి ఆశయ సాధన కోసం మేము కంకణబద్ధులమై పనిచేస్తామని, వారి ఆశయ అడుగుజాడల్లో నడుస్తామని వారి వర్ధంతి సందర్భంగా నందినాపూరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మేమంతా కంకణబద్ధులమై పనిచేస్తామని